నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో భూ సమస్యలను 100% పరిష్కరించి రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిపేందుకు తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి మరియు భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నవీన్ మిఠల్ అన్నారు. ఆయన తిరుమలగిరి సాగర్ మండలం చింతలపాలెం గ్రామంలో భూ సమస్యల పరిష్కారం నిమిత్తం రైతులతో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ భూములకు సంబంధించిన సమస్యలన్నింటికీ పరిష్కారం తీసుకొచ్చేందుకు గాను ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న భూ యాజమాన్య హక్కు చట్టంలో కొన్ని సాదా బైనామా, విరాసత్ వంటి సమస్యలు తీర్చడానికి నిబంధనలు లేనందున ఈ సమస్యల పరిష్కారం నిమిత్తమై కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ చట్టంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు గాను కొత్త చట్టం తేవాలన్న ఉద్దేశంతో ముసాయిదా చట్టాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ధరణి భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి రైతులకు భూ సమస్యలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు మండలంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారం నిమిత్తం పైలట్ మండలానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించి 5 మండల బృందాలను 10 మంది సర్వేలను నియమించామని, గత సోమవారం నుండి సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ స్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ప్రత్యక్షంగా తెలుసుకునే నిమిత్తం రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ చింతలపాలెం గ్రామానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. మండలంలో మొత్తం 14 రెవెన్యూ గ్రామాలున్నాయని, కృష్ణానది తీర ప్రాంతంలో అటవీ ప్రభుత్వ పట్టా భూములు ఉన్నాయని, అయితే ఈ భూములలో కొంతమందికి పట్టాలు లేకపోవడం, కొంతమందికి పట్టాలున్న భూమి లేకపోవడం వంటి సమస్యలతో ఉన్నారని తెలిపారు. మండలంలో ఉన్న రెవెన్యూ, ఫారెస్ట్, వదిలివేసిన భూములు, పట్టా భూములలోని సమస్యలను ఆయన కూలంకుషంగా వివరించారు. ప్రత్యేకించి చింతలపాలెం గ్రామంలో సుమారు 6,000 ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, అలాగే పట్టాలిచ్చిన 3,900 ఎకరాలలో ఉన్న బోగస్ పట్టాలను తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దిశా నిర్దేశంలాగా ఇక్కడి నుంచి తయారైతుంది. ఆ ఉద్దేశంతో ఈ తిరుమలగిరి మండలికి పైలట్ మండల్గా తీసుకొని వర్క్ చేయడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది స్పందించి మన ముఖ్యమంత్రి గారు మరియు రెవెన్యూ మినిస్టర్ గారు, ఇద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇద్దరు స్పందించి తప్పనిసరిగా ఈ యొక్క మండలికి పైలట్ మండల్ తీసుకొని చేయాలి. మన రెవెన్యూ మినిస్టర్ గారు అసెంబ్లీలో కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే మనము ఆదేశాలు వెంటనే జారీ చేశాము. ఆదేశాలు రాగానే మన కలెక్టర్ గారు, నల్గొండ కలెక్టర్ గారు, ఆయనకి కూడా చాలా అనుభవం ఉంది. అంటే ఇంతకుముందు వికారాబాద్ జిల్లా కలెక్టర్గా చేశారు. మీ దగ్గర కూడా సో వారు ఏంటి అంటే ఈ అక్కడి నుంచి స్టేట్ నుంచి ఆర్డర్ రాగానే ఇమీడియట్గా ఆయన ఒక డిప్యూటీ కలెక్టర్ ఐడెంటిఫై చేశారు. అదేవిధంగా మన టీమ్స్ కూడా ఏర్పాటు చేసి ఈ గ్రామంలో ఒక లాస్ట్ 2 రోజుల నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మేము రాష్ట్రం స్థాయిలో కూడా మీకు ఇంతకుముందు సునీల్ గారు, లచ్చిరెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పారు. ఒక కొత్త చట్టం అంటే ROR సంబంధించిన రికార్డ్ ఆఫ్ రైట్స్ సంబంధించిన ఒక కొత్త చట్టం ఒక డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ ఎందుకు చేశామంటే గత చట్టంలో కొన్ని సమస్యలు మన దృష్టిలో వచ్చిన తర్వాత మనం సాల్వ్ చేసే ఆ చట్టంలో ప్రొవిజన్స్ లేవు. ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా చెప్పారు. సాదా బైనామా దాదాపు మన దగ్గర ఒక రాష్ట్రంలో ఒక 9 లక్షలు అప్లికేషన్స్ ఉంటే అవి హైకోర్టు స్టే ఇచ్చింది. ఎందుకు స్టే ఇచ్చింది అంటే మన చట్టంలో అది డిస్పోజ్ చేయడానికి ప్రొవిజన్ లేదు, ఎవరికి పవర్ లేదు. అది ఒకటి ముఖ్యమైన అంశం. దాంట్లో రెండవది ఏంటి అంటే ఏదైనా ఎక్కడైనా పొరపాటు జరిగితే అది సర్ది చేయడానికి ఎవరికి పవర్ లేదు. నేను దాదాపు ఒక సంవత్సరం క్రితం జాయిన్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఇతని సమస్యలు పరిష్కరించడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు కొన్ని ఇట్లా సమస్యలు మన దృష్టిలో వస్తే మనం కూడా కొన్ని ఆర్డర్స్ ఇస్తే అవి కోర్టు కొట్టేసింది. ఏంటంటే మీకు ఇది
ఎక్సర్సైజ్ చేయడానికి పవర్ లేదు మీ చట్టంలో, మీరు ఎట్లా దీనికి ఆదేశం ఇస్తున్నారు? అంటే తెలిసినా కూడా మనము దానికి రెక్టిఫై చేసే ప్రొవిజన్ ఉండేది కాదు, అంటే దాంట్లో అపీల్ కానీ రివిజన్ కానీ ఏం ప్రొవిజన్ ఉండేది కాదు ఏ అధికారికి. సో అది కూడా మనం ఇప్పుడు ఈ కొత్త డ్రాఫ్ట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని సమస్యలు మనకు ఆపరేషన్ సైట్లో కూడా వచ్చేది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సక్సెషన్ విషయంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ వారసులు ఆ భూమి వారసులకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ వారసులకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏముండేది అంటే శ్రీను నాయక్ ముని నాయక్ సార్. కానించి కూడా ఈ పోరంబోకు భూమి సాగు చేసుకొని మేము బతుకుతున్నాం సార్. ఎన్నోసార్లు మేము గవర్నమెంట్కి నిర్ణయించుకున్నప్పుడు మాకు అందరికీ పట్టాలు రాలేదు సార్. కొంతమందికి వచ్చి మేము రాలేకున్నాం. గత 2 సంవత్సరాల క్రితం మాకు ఇట్నే సర్వే చేశారు సార్. కలెక్టర్లు గారు, ఆర్డీఓలు అందరూ వచ్చి చేసిరు కానీ మాకు రాలేదు సార్. నాది 223 సర్వే నెంబర్ సార్. నాకు 4 ఎకరాల 19 గుంటలు ఎంపిక చేసి ఇచ్చిండ్రు సార్. నాకు పట్టా రాలేదు సార్. నేను సీరా ఎంఆర్ఓ గారిని అడిగితే నీకు ఖాళీ లేదు భూమి, నీ భూమిలో అందరూ ఫిలప్ అయి ఉన్నారు 200 సార్. మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా 2018లో కూడా సార్ గారు జాయింట్ కలెక్టర్ ఉన్నారు సార్. అప్పుడు సార్ దృష్టికి ఒక మెమోరాండం ఇస్తే 2018లో కూడా ఎంజాయ్మెంట్ సర్వే చేసి సార్ అదేనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటే దాన్ని కూడా సర్వే చేసి ఇక రెవెన్యూ అధికారులు ఈ సర్వేలంతా పూర్తి స్థాయి కూడా ఆ సర్వే రిపోర్ట్ ఎంజాయ్మెంట్ సర్వే కూడా చేయలేదు సార్. మొన్న ఈ మధ్య మన జగనారెడ్డి సార్ దృష్టి తీసుకోపోయి సార్ ఇన్నిసార్లు ఉన్నాం, 2005 నుంచి మీ దగ్గరే ఉన్నాం, మీ వెనకనే ఉన్నాం, కనీసం మా పరిస్థితి సార్ మేము ఉండాలా పోవాలా, అందరికీ రైతు బంధు వస్తుంది, రైతు భరోసా వస్తుంది, ఎవరైనా ఒక్క గుంట చనిపోతే రైతు బీమా వస్తుంది, మిగతా పిల్లలు చనిపోతే పెళ్లి చేసుకున్న దానికి సహాయపడుతున్నారు, మాకు ఏం సాయం లేదు సార్, మేము చచ్చిపోవాలా లేకపోతే మా పరిస్థితి, మరి కుటుంబాలు మొత్తం బజార్లో పడి ఉన్నాం, మా పరిస్థితి ఒక్కసారి చూడమని సార్ చెప్తే సార్ మీ దృష్టికి తీసుకొచ్చారు సార్. మాకు ఏం లేదు సార్, మేము ఎవరు కల్టివేషన్లో ఉన్నామో, ఎవరు భూమి మీద ఉన్నామో వాళ్ళని గుర్తించి మీరే ఈ శాశ్వత పరిష్కారం చేయాలని మా రైతుల తరపున అందరికీ మిమ్మల్ని దండం పెట్టి మొరపెట్టుకుంటున్నాం సార్.